అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. నేను ప్రస్తుతానికి టెక్సస్ రాష్ట్రంలోని మెక్నీలో గల టింబర్ క్రీక్ అనే ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ మా మా అమ్మాయి మా అల్లుడు గారు నివసిస్తుంటారు. అయితే నేను ఇండియాలో మనం వచ్చినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. నేను విజిట్ వీసా మీద వచ్చాను. విజిట్ వీసా మీద వచ్చిన తర్వాత నేను ఇండియా వెళ్తాను కానీ నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, అక్కడ మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎట్లా ఉంటుంది, అక్కడ మీరు టైంపాస్ ఎట్లా చేస్తారు అని అడుగుతూ ఉంటారు. అందుకని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడదామనుకున్నాను. అదే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ కాలనీ గురించి చెప్పాలంటే, ఈ కాలనీలో మనం ఈ కాలనీలో ఇల్లు కట్టుకునేటప్పుడు ఏంటంటే మనకి బిల్డరు కొన్ని డిజైన్స్, ఒక 4 to 5 డిజైన్స్ చూపిస్తాడు. అది చూపించినప్పుడు మనం ఒక డిజైన్ ఎన్నుకోవాలి. మన ఇష్టం ప్రకారం మన ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ వీలుండదు. అట్లాగే ఆ డిజైన్స్లో కొంత ఒక అవుటర్ లైన్ ఒకే రకంగా ఉంటుంది. చూడండి, అన్ని ఇళ్ళు ఒకేలాగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలాగా 4 to 5 డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ గార్డెన్కి, లాన్కి చాలా ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. దీన్ని మెయింటైన్ చేయడానికి సపరేట్గా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సొంతగా కూడా కొంతమంది లాన్ కట్ చేసుకోవటము, లాన్ మెయింటెనెన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఇంటికి గ్యారేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. గ్యారేజ్ లేకుండా అసలు ఇల్లు అనేది ఉండదు. గ్యారేజ్ కంపల్సరీ. గ్యారేజ్కి మనం అక్కడ ప్లేస్ ఇవ్వాల్సిందే. అలాగే ఈ గ్యారేజీలో మనకి ఒక 2 కార్లు పడతాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి రోడ్లు అనేవి చాలా విశాలంగా ఉంటాయి. చాలా రోడ్లు కానీ వాకింగ్ పాత్ ఉంటుంది. పెడెస్ట్రియన్స్కి వాకింగ్ పాత్ ఉంటుంది, నడిచి వెళ్ళే వాళ్ళకి వాకింగ్ పాత్ ఉంటుంది. అలాగే చిల్డ్రన్స్కి కూడా అదే ఉపయోగిస్తుంటారు. ఇక్కడ మనకేంటంటే, మనకి రోడ్స్ శుభ్రం చేస్తాం అనేది, రోజు వచ్చి శుభ్రం చేయడం అనేది నేను చూడలేదు. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద ఎటువంటి చెత్త అనేది మటుకి ఎవరు వేయరు. ఇక్కడ మామూలుగా డస్ట్బిన్స్, ఇంటికి 2 డస్ట్బిన్స్ ఉంటాయి. ఆ 2 డస్ట్బిన్స్ వారానికి ఒకసారి వచ్చి డస్ట్బిన్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ రోడ్లు చాలా నీట్గా ఉంటాయి. లాన్స్ చాలా నీట్గా, మన ఫుట్పాత్ మీద లాన్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా మనకి లాన్స్ మెయింటైన్ చేయడం కానీ, రోడ్స్ మెయింటైన్ చేయడం కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ వాతావరణం కూడా చూడండి. వాతావరణం మనకి ఇక్కడ నాకు ఏ సీజన్లో వచ్చినా బ్లూ స్కై, బాగా క్లియర్గా బ్లూ స్కై కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వాతావరణం పెద్ద కాలుష్యం అనేది ఉండదు, తక్కువ కాలుష్యం ఉంటుంది. అదేవిధంగా మనకి వెహికల్స్లోంచి వచ్చే పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇన్ని చాలా పకడ్బందీగా ఉంటాయి అనుకుంటాను. ఇది ఏంటంటే, ఈ కాలనీలో మనకి నైబర్హుడ్ కాలనీలో మనకి ఏంటంటే, మనలాగా ఇక్కడ జనాలు అనేది బాగా బయటకు వచ్చి తిరగటం అలాగా ఉండదు. బయట కలవటం అనేది చాలా తక్కువ. మనుషులు అసలు కనిపించరు మనకి. వాళ్ళు హాలిడేస్ స్పెండ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అయితే మా వాళ్ళు వర్కింగ్ డేస్లో మటుకి వీళ్ళు బయటికి రావటం, బయట వచ్చి మాట్లాడటం, కలవటం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతాయి. ఈమె మా నైబర్, మా ఇంటి దగ్గరే ఉంటారు. ఈమె ఎప్పుడు రోజు హస్బెండ్ వైఫ్ కలిసి వస్తుంటారు. వాళ్ళు ఎందుకనో విడిపోయినట్టున్నారు. ఆమెకి ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతున్నాను నేను. ఇంగ్లీష్ రాదు నాకు, మీరు అడిగేది నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఓకే. అయితే ఈ విధంగా మనకి ఈ వాతావరణ కాలుష్యం అనేది ఉండదు. ప్లస్ సౌండ్ పొల్యూషన్ ఉండదు, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు, వాటర్ పొల్యూషన్ ఉండదు. ఈ మూడింటి వల్ల మనం విజిట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు 6 నెలలు కనుక మనశ్శాంతిగా ఉంటే వాళ్ళకి గ్యారంటీగా ఆరోగ్యం అనేది అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి
ఈ కాలనీకి, ఈ నైబర్హుడ్ కాలనీకి వచ్చేసేసి 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే మనకి షాపింగ్స్ కానీ, మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పెట్రోల్ బంక్స్, అంటే ఇక్కడ పెట్రోల్ బంక్స్ గ్యాస్ స్టేషన్స్ అంటారు, గ్యాస్ స్టేషన్స్ కానీ ఉంటాయి. ఇక్కడ దూరంగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి పెద్ద డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు అట్లాగా ప్లాన్ చేసినట్టున్నారు. ఇక్కడ మామూలుగా ఎక్కువ ఎక్కువ మనుషులు కలవటం, గ్యాదరింగ్స్ ఉండటము, లేకపోతే మీటింగ్స్ పెట్టుకోవటము అలాంటివి ఇక్కడ ఎక్కువగా పబ్లిక్గా జరగవు, పబ్లిక్లో ఉండవు అసలు. ఇందాక మనకి కనిపించిన ఆమె హస్బెండ్ వస్తున్నారు. ఆమె వీళ్ళు చైనీస్ అనుకుంటా. సరే, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక డేని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఒక డేలో వాళ్ళ ఇంటికి మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సర్వెంట్స్ ఉండరు. సర్వెంట్స్ లేకపోవడం వల్ల వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కనుక ఒక్క పని కనుక స్కిప్ చేశారంటే ఒకరోజు, నెక్స్ట్ డే అంతా వాళ్ళకి డిస్టర్బ్ అయిపోద్ది. సో ఇక్కడ చాలా టైమింగ్తో ఇంటి పని కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్స్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా చేసుకొని ఆ టైం మొత్తం వాళ్ళకి, ఆ డే మొత్తానికి ఆ పనులు చేయడానికి సరిపోద్ది. ఇంకొక పని పక్కకి వెళ్ళటం అనేది జరగని విషయం అనమాట అది. సో చాలా డిసిప్లిన్గా, చాలా ప్లానింగ్గా ఉంటారు ఇక్కడ మనుషులు. అట్లా ఉంటేనే వాళ్ళు అక్కడ లివింగ్ ఎగ్జిస్ట్ అవుద్ది, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎగ్జిస్ట్ అవుద్ది. చూడండి, ఈ చెట్లు చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టుని రోజు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ చెట్టుని చూస్తూ ఉంటాను. చాలా మనసు హ్యాపీగా ఉంటుంది. ఈ లాన్ చూడండి, లాన్ చాలా చాలా యూనిఫామ్గా, లాన్ చాలా నీట్గా, చాలా అందంగా కట్ చేసుకుంటారు. లాన్కి, గ్రాస్కి చాలా హైలీ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. మనం ఏమన్నా దాని మీద, గ్రాస్ మీద మనం పొరపాటున చెత్త వేసినా సరే ఎవరైనా చూశారంటే చెప్తారు తీసేయండి అని. సో ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు కనుక ఇంటి పనిని వాళ్ళు ప్లాన్ చేసుకొని, ప్రతి ఒక్కళ్ళు అంతే నేను చూస్తుంటాను. అమెరికన్ ఫ్యామిలీస్ కూడా, వాళ్ళు మగవాళ్ళు కూడా చాలా మరి ఇంటిని శుభ్రం చేసుకోవటం, గ్యారేజ్ని శుభ్రం చేయటం, గ్యారేజ్లో పనులు చేసుకోవటం చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఒక మనిషిని, మా పక్కన నైబర్ని ఒకసారి అడిగాను, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే, మాకు తప్పదు ఇవన్నీ, మేము కనుక స్కిప్ చేసామంటే మళ్ళీ మాకు నెక్స్ట్ డే మొత్తం మాకు భారం అయిపోద్ది అని చెప్పాడు. అది కరెక్టే, అది యాక్చువల్గా కరెక్టే. సో వీళ్ళు చాలా డిసిప్లైన్గా, చాలా ప్రశాంతంగా, చాలా చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడ మనుషులు. కన్ఫ్యూజన్ అవ్వరు. మళ్ళీనేమో మనకి ఎగ్జైట్మెంట్లో ఉండదు వీళ్ళకి పెద్దగా ఎగ్జైట్ అవ్వరు మనలాగా. ఎగ్జైట్మెంట్ అనేది అసలు ఉండదు. ఎగ్జైట్మెంట్ కానీ, ఎమోషనల్ ఫీలింగ్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కాలనీకి మనం చూద్దాము. ఈ కాలనీలో మనకి ప్రతి కాలనీకి, అంటే ప్రతి నైబర్హుడ్కి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. వీళ్ళు వేసవిలో, అంటే సమ్మర్లో ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసి ఉన్నది. చూద్దాం అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో. చూడండి, లాన్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఈ లాన్ మెయింటెనెన్స్ చాలా కష్టం. ప్రతిరోజు కొంతమంది నేను చూస్తుంటాను, ప్రతిరోజు వాళ్ళు లాన్లో వర్క్ చేస్తూనే ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, చెత్తను తీసేస్తుంటారు, చాలా పనులు చేస్తుంటారు. అట్లా చేస్తేనే అంత అందంగా ఉంటుంది. చూడండి ఈ ట్రీ ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. ఈ స్విమ్మింగ్ పూల్లో మనకి జనాలు ఇవాళ ఎక్కువగా వచ్చినట్టున్నారు. ఫ్రైడే ఈవినింగ్ కదా, ఫ్రైడే ఈవినింగ్ నుంచే వీళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అవుద్ది. సో అక్కడి నుంచి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వెళ్ళిపోతారు. సో చాలామంది వచ్చినట్టున్నారు. కార్స్ బాగా వచ్చినాయి.
చూడండి, ఎదురుగా కనిపించే చిల్డ్రన్స్ పార్క్ అనమాట. అంటే ఈ పిల్లలతో వచ్చినప్పుడు పిల్లలతో వాళ్ళు పార్కులో కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే 1 year బేబీని కూడా పార్క్కి తీసుకొస్తారు. 1 year బేబీని కూడా అక్కడ ఆడిస్తారు. ఇంకో విషయం ఏంటంటే అసలు 10 years 10 years పిల్లల్ని కూడా వాళ్ళు వదిలిపెట్టి వెళ్లకుండా దగ్గరే ఉండి ఆడిస్తుంటారు. అది చాలా నచ్చుద్ది నాకు. అది వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకొక పనిలో ఉంటాం కానీ వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం కానీ చేయరు. వాళ్ళు ముందు పిల్లల్ని ఆడించిన తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు. చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ లోపల దృశ్యం అనమాట. ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదు. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు స్విమ్మింగ్ పూల్కి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు రావటం కాదు, మొత్తం ఫ్యామిలీ, చిల్డ్రన్స్, పేరెంట్స్ మొత్తం వస్తారు. మొత్తం వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా మనకేంటంటే ఒక చాలా స్పేషియస్గా కనిపిస్తుంటుంది. చూడండి, రోడ్డు ఎంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ మామూలు క్యాటరింగ్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అంటే ఇక్కడ జనాలు గ్యాదరింగ్ అయినప్పుడు ఇలాగ వాళ్ళు ముందుగా ఇన్ఫామ్ చేసి ఇలా వచ్చి వాళ్ళు మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారు ఫుడ్. ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్ మెయిన్ గేట్ అనమాట. ఈ మెయిన్ గేట్ ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ మన ఈ టింబర్ క్రీక్లో ఉండే హౌస్ ఓనర్స్కి మాత్రమే. ఆ హౌస్ ఓనర్స్కి మాత్రమే వాళ్ళ పూల్లోకి ఎలా ఉంటుంది. మిగతా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉండదు. చూడండి, రోడ్డు ఎంత నీట్గా ఉందంటే అసలు ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయా, మనుషులు నడుస్తున్నారా అన్నట్టుగా ఉంటాయి. అసలు చిన్న కాగితం కానీ ఇంకా డస్ట్ కానీ లేకపోతే చెత్తా చెదరం ఏమీ ఉండదు, అసలు వెయ్యరు. చూడండి, బ్లూ స్కై. ఈ బ్లూ స్కైని చూస్తేనే మనకి వాతావరణం ఎంత ఫ్రెష్గా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఐసోలేషన్ వల్ల అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఐసోలేషన్ అనేది ఏంటంటే జనాలు కనిపించరు అంతే. మనకి జనాలు ఎవరైనా కనిపించరు మనకి. మనం బయట వెళ్ళి మాట్లాడటానికి ఎవరు ఉండరు. మనం ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుకోవాలి. సో ఏంటంటే ఆ ఒక్క విషయాన్ని వదిలిపెడితే ఇక్కడ ఆరోగ్యంగా 6 months మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఆరోగ్యాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం కావాలని మానసికంగా తెచ్చుకుంటే దానికి మనం ఏం చెప్పలేము. ఇక్కడ మటుకి మామూలుగా పీస్ఫుల్గా ఉంటే మటుకి వాళ్ళ గ్యారంటీగా వాళ్ళకు ఒక 2-3 years ఏజ్ కూడా పెరగచ్చు వాళ్ళకి. లైఫ్ టైం కూడా పెరుగుద్ది. ఇక్కడ 6 months ఉంటే ఒక 3 years లైఫ్ టైం యాడ్ చేసుకోవచ్చు మనం. అంత ఆరోగ్యంగా తయారవుతారు. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. చూడండి, ఈ లాన్ ఎంత అందంగా ఉందో. ఇక్కడికి నేను వాకింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ చాలా టైం అక్కడ నిలబడి నేను చాలా టైం స్పెండ్ చేస్తాను. మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇక్కడ హైవే రోడ్డు